జక్రాన్పల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతో పాటు దేవుడి తోట అని అంటారు. ఇక్కడ గుడికి ప్రత్యేకత ఉంది. కొన్ని 400 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ స్థాపించబడిన ఒక గుడికి ప్రత్యేకత ఉంది. అయితే కాలక్రమేణా ఈ గుడి పూర్తి శిథిలావస్థలకు చేరి కనుమరుగైపోయిన తరుణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కొంతమంది రెడ్డిస్ వాళ్ళు వారి పనుల నిమిత్తం అక్కడక్కడ సెట్ అయినప్పటికీ కూడా ఈ గుడిని మర్చిపోకుండా ఇటీవలనే పునర్నిర్మించి నూతనంగా గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ నాటి నుండి 2 సంవత్సరాల నుంచి రథోత్సవము, అన్నదానము, ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. అట్టి కార్యక్రమాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి వలయంలో మంచి పచ్చని తోట పొలాల మధ్యలో ఉన్నటువంటి ఒక లక్ష్మీ నరసింహస్వామిని దేవాలయము. అయితే ఈ ప్రకృతి వనాలను మనం చూసినట్టయితే చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. గ్రామానికి 2-3 కిలోమీటర్ల దూరంలో పచ్చని పొలాల్లో మధ్యలో దేవుడు వెలిసినట్టుగా మనకు చూస్తున్నారు, పూర్వీకులు చెప్తున్నారు. అయితే చాలా రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు వీడీసీ మరియు గ్రామ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు అన్నదాన సౌకర్యం, నీటి సౌకర్యము, వసతులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాకపోకలకు గతంలో అంతరాయం జరిగినప్పటికీ కూడా గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో రోడ్డును కూడా ఇటీవల నిర్మించడం జరిగింది. ఇక్కడ కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా ఒకటిగా గ్రామస్తులు మరియు ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఒకటి తీరుస్తూ ఇటీవలనే మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్న విజువల్స్ ఇప్పుడు ప్రకృతి వలయంలో ఎంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జనాలు ఇక్కడ దాకా వస్తున్నట్టే ఈ మండల కేంద్రానికి చెందిన జనాలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, అలాగే కొంతమంది వేరే రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ గుడికి ఒక విశిష్టత కూడా ఉంది. లింబాద్రి భీమ్గల్ మండలంలోని లింబాద్రి క్షేత్రం వద్ద జరిగే ఉత్సవాల్లో వంతుగా దీన్ని కూడా ఇక్కడ నుండి కొన్ని నైవేద్యాలు తీసుకెళ్ళి అక్కడ లింబాద్రి జాతర వద్ద రథోత్సవం నిర్వహిస్తారని చెప్పేసి మనకు పూర్వీకులు తెలుపుతూ ఉంటారు. ఇది ఈ లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క విశిష్టత, జక్రాన్పల్లి గ్రామస్తుల విశిష్టత చాలా కాలంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ అనిల్తో సాగర్, జక్రాన్పల్లి. लक्ष्मीनारसिंहस्वामिने नमः। शेषतेन्द्रे आयुष्येन्द्रे खण्डलक्ष्मी प्राप्ति द्वारा गृहनिर्माण प्राप्तिरस्तु। దర్శనమైన వాళ్ళు జరగాలమ్మా, జరగాల. అన్నప్రసాదం తీసుకొని ఆగాలి. తర్వాత బంతిపూలు అన్ని కూర్చున్నాయి, అన్ని రథం దగ్గర వేయాలి, అలంకరణ చేస్తారు. బంతిపూల దండలు దొడ్డలు ఎవరు తెచ్చినా కానీ ఆ రథం దగ్గర వేయాలి. గురికాడ రథం ఉన్నది, రథం దగ్గర వేయాలి. కాబట్టి अस्मिन् भगवान्
A6, B6, N6, బాబు దిగో ఒకటి జగన్పల్లి సీఎం రేవంత్ రెడ్డి తర్వాత వీడే పాట పోయినా స్టార్ట్
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము జక్రన్పల్లి చాలా పురాతనమైన ఆలయము ఇది. ఇక్కడ చాలా ప్రసిద్ధికెక్కింది. మన ఇక్కడ నుండి లింబద్రి టెంపుల్ వరకు ఒక ఆనవాయితీగా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము మన జాతర ఈ కార్తీక మాసంలో. అందుకు ఈ చుట్టుపక్కల గ్రామాల అందరూ ఈ దేవస్థానాన్ని సందర్శించుకొని దేవుని ఆశీస్సులతో చాలామంది చాలా రకాలుగా ఆరోగ్యాలుగా ఉండటమే కాకుండా చాలా రకాల మేలు జరుగుతుంది. ఇంతకుముందు పురాతన ఆలయం ఉండే, ఈ మధ్యలో ఈ 5-6 సంవత్సరాల ముందు అక్కడ దాన్ని తీర్చివేసి కొత్తగా ఆలయం నిర్మించడం జరిగింది. అప్పటి నుండి జనాలు చుట్టుపక్కల ఊర్ల నుండి చాలామంది ఈ దేవస్థానానికి రావడం జరుగుతుంది. వీడీసీ జక్రాన్పల్లి వీడీసీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రకరకాల సౌకర్యాలు చేస్తున్నాము, అన్నదానం చేస్తున్నాము. మరియు ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చిన జనాలను జక్రాన్పల్లి వీడీసీ 100% సహకరించి అన్ని రకాలుగా ఈరోజు మొత్తం కంప్లీట్ సత్రము జరుగుతుంది. ఇక్కడ సత్రం నిర్వహిస్తున్నాము. భక్తులు చాలా సంతోషము, మా వీడీసీ మీద సంతోషము వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే ఆదినాథస్వామి నరసింహస్వామి ఆశీస్సులు మన భక్తులకు అందరికీ ఇలాగే ఎల్లకాలం ఎప్పుడు ఉండాలని, జనాలను అందరినీ బాగా ఉండాలని చాలా మంచిగా జరపడం జరుగుతుంది. మా వీడీసీ తరపున మరి ప్రజలకు, మరి గ్రామ చుట్టుప్రక్కల ప్రజలందరికీ ధన్యవాదాలు. మరి ఇక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడ సత్రం జరుపుతాము. మరి ఈసారి కొత్తగా మరి పెద్ద గుడి మంచిగా అయింది. గుడి దాతలు కొద్దిగా మంచిగా చేపించిండ్రు, రెడ్డిలు అల్లీలు అందరు కలిసి. మరి ఆ దాతలతో మరి మా ధన్యవాదాలు చెప్తున్నాం వీడీసీ తరఫున. మరి అదే కాకుండా నిన్న లక్ష్మీనరసింహస్వామి దేవుడి కళ్యాణం అయింది. ఈరోజు సత్రము మరియు రేపు చక్కెర తీర్థము ఇక్కడ నుంచి. మరి ఇవాళ రథం కూడా కొత్తగా చాలా అవుతున్నది. ఆ రథం కూడా మేము అన్ని రకాల వీడీసీ నుంచి సహకరిస్తున్నాం. మరి అందరినీ ఈ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వదించి చక్కగా చల్లగా చూసుకోవాలని, మరి పాడి పంటలు అన్నీ మాకు ఆరోగ్యము ఐశ్వర్యము మంచిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి అన్ని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. శ్రీ దేవిని తోట లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు నిన్నటి నుండి జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ జక్రాన్పల్లిలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిన్నటి నుండి స్టార్ట్ అయినాయి. నిన్న కళ్యాణము, ఈరోజు అన్నదాన సత్రము మరియు రథోత్సవము జరుగుతుంది. రేపు చక్రతీర్థము జరుపుకొని ముగిస్తారు. ఇందులో వేలాదిగా చుట్టుపక్కల గ్రామాలు మరియు ఇతర గ్రామాల నుండి కూడా ప్రజలు వేలాదిగా తరలివచ్చి భక్తులు ఈ జాతరను మరియు ఈ సత్రాన్ని, అన్నదాన సత్రాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మాతో ఎప్పుడు ఉండాలని వీడీసీ తరపున ప్రజలందరికీ పాడి పంటలు ఆరోగ్యాలు సమృద్ధిగా ఉండాలని వీడీసీ తరపున కోరుకుంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామి వేడుకుంటున్నాం. అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మా జక్రంపల్లి మండలము హెడ్ క్వార్టర్లో జక్రంపల్లిలో ఈ లక్ష్మీ నరసింహస్వామి మొట్టమొదటిగా పాదము పెట్టి లింబాద్రి గుట్టలో వెలిసినట్టు ప్రసిద్ధి. అందుకనే ఇక్కడ ఫస్ట్ పూజలు అందుకున్నాకనే లింబాద్రి గుట్టలో పూజలు అందుకుంటారని ఇక్కడ భక్తులందరూ కూడా చెప్తున్నారు. ఈ సంవత్సరము ఇక్కడ కార్తీక పౌర్ణమి సందర్భంగా రథోత్సవము భారీ ఎత్తున ఈ గ్రామస్తులు, సర్పంచ్ గారు, గ్రామ పెద్దలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా మండల ప్రజలందరూ అట్లాగే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దీన్ని బ్రహ్మోత్సవాలను పెద్ద ఎత్తున విజయోత్సవం చేయాలని నేను జక్రంపల్లి జడ్పీటీసీగా జక్రంపల్లి మండల ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరము ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు అన్నసత్రము భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీడీసీ సభ్యులందరూ అట్లాగే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా ఎంపీటీసీలు, మా కోఆప్షన్ మెంబర్ గారు కూడా అందరూ
సంరక్షణలో వారు పబ్లిక్ వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా వారందరూ కూడా ప్రతి ఒక్కరూ అన్నదానాన్ని తీసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం చాలా చక్కగా ఏర్పాటు చేసిండ్రు. దానికి నేను అందరికి కూడా వీళ్ళకి ఆ లక్ష్మీనరసింహస్వామి దయ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే లక్ష్మీనరసింహస్వామిని ఈ కార్తీక మాసంలో పూజించడము చాలా గొప్ప విశేషము. మా ప్రజలందరము కూడా సుఖ సంతోషాలతోటి ఉండే విధంగా లక్ష్మీనరసింహస్వామి మా ఎదలో ఉండాలని, అట్లాగే K6 యజమానికి ఫస్ట్ అయితే ధన్యవాదాలు. మా జక్రాన్పల్లి మండల్ హెడ్ క్వార్టర్లో ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అప్పట్లో ఒక 100 సంవత్సరాల 1000 సంవత్సరాలు కావచ్చు ఇక్కడ పాదం మోపి ఇక్కడి నుంచి మళ్ళా లింబద్రి గుట్టలో అక్కడనే నివాసించిండ్రు. ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ మా జక్రాన్పల్లి మండల్ నుంచి వీడీసీ సభ్యులు, మా సర్పంచు, ఎంపీటీసీలు, మా జక్రాన్పల్లి అందరూ కలిసి ప్రతి సంవత్సరము ఒక 5-6 క్వింటల్ల బియ్యంతో అన్నసత్రం పెడతాము. ప్రతి సంవత్సరము మా పల్లెటూర్లలో మా జక్రాన్పల్లి మండల్ చుట్టుముట్టు ఎన్ని పల్లెటూర్లు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ ప్రశాంతంగా వచ్చి అన్నదానం చేసి పోవాలన్నట్టు మేము వాళ్లకు అన్ని సౌకర్యాలు మా సర్పంచ్ కానీ మా జడ్పీటీసీ తనుజక్క కానీ మేము కానీ మా ఎంపీటీసీలు కానీ అందరం కలిసి తోవ గురించి కానీ వాళ్ళకి ఎలాంటి వాటర్కు కానీ దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు ఎలాంటి ఇట్లా బాధ కలగకుండా మేమందరం కలిసి ప్రతి సంవత్సరము చూసుకుంటున్నాము. మా అందరి మీద స్వామి ఆశీర్వాదాలు ఆశీస్సాలు మాకు ఉండాలని ఎల్లవేళలా మేము మా ప్రజలు జక్రాన్పల్లి మండల ప్రజలందరూ మన అందరము క్షేమంగా ఉండాలన్నట్టు ఆ దేవునితోని కోరుకుంటూ మళ్ళొకసారి ఇట్లనే భారీ ఎత్తున చేస్తామన్నట్టు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. कराभ्यां जानुभ्यां प्रणामोष्टांगैरितः प्रणम्य प्रार्थयेत् अखिलान् कामान् विष्णु यान नमोस्तु ते यानं భగవంతుని మేము నెలకొల్పుతున్నాం కనుక మేము మమ్మల్ని అనుగ్రహించండి అని ఒకసారి ప్రార్థన చేసుకోండి. చందనాశ్రిత భూతో శ్రీ లక్ష్మీ నరసింహ భగవానికి జై. లక్ష్మీ నరసింహ స్వామికి
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి. ఎంతో మధురము శ్రీహరినామము చింతన చేయవో మనస. భక్తులకు మనలే భక్తులకు మనలే. అక్కడ తోవలో ఉన్న బైకులు తోవలో వాళ్ళందరూ బైకులు తీసేయారు. ఎందుకంటే మనకి రథం అక్కడ తోవలకు వెళ్తుంది కాబట్టి తోవలో ఉన్న బైకులు కానీ చెప్పులు కానీ దయచేసి ఎవరు బైకు వాళ్ళు వెళ్ళి తీయాలి. అలాగే రథం ముందు ఎవరైనా హారతి తీసుకొని వచ్చినట్లయితే వాళ్ళు హారతి సిద్ధం చేస్తారు. హారతి పెట్టేవాళ్ళు రథం ముందు హారతి పెట్టేవాళ్ళు వాళ్ళ హారతిని సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారు. అనుదినమున హరినామము దలచిన ఆత్మానందము కలుగదటే. అనుదినమున హరినామము దలచిన ఆత్మానందము కలుగదటే. అంతులేని ఆనందములో హరి, అంతులేని ఆనందములో హరి చెంతకు చేరే సమయమిదే. ఎంతో మధురము శ్రీహరినామము చింతన చేవో మనస. మధురము శ్రీహరినామము చింతన చేవో మనస. తల్లిదరు బంధులు చదివిన చదువులు మళ్ళీ సమర్పయామి. జాడతోడు నిచ్చలును సమర్పయామి. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడు లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా.
మృత్యోర్మోచయ మోచయ ఓం నమో కొట్టండి మంచిగా జరగాలని దినందనాభివృద్ధి కావాలని దండం పెట్టుకొని కొట్టండి. గోవింద 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 అందరు గట్టిగా అనాలి, ఏం వినిపిస్తలేదు. గోవింద గట్టిగా ఇంకా గోవింద. ఇదే ఊపు ఉండాలి రథం అయ్యే వరకు. గోవింద స్వామి గోవింద. చక్రాన్పల్లి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. చక్రాన్పల్లి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. చక్రాన్పల్లి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. చక్రాన్పల్లి లక్ష్మీ నరసింహస్వామి. వెనకాల పట్టుకున్నారా తాళ్ళు? రెడీ ఉన్నాం కదా. వెనకాల ఒక నలుగురు అమ్మ బండ్లు తీయండి. దయచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బండ్లు తీయండి. దారికి అడ్డంగా బండ్లు ఉన్నాయి. జల్దీ బండ్లు తీయాలి, లేకపోతే బండ్లు పడిపోతాయి. కింద కింద పడేసేయండి పొలాల్లో. ఇంకోసారి బండి పెట్టద్దు అట్లా. ఇప్పుడు బండి పడేస్తే ఇంకోసారి పెట్టాలి. మనము ప్లేస్లలో ఉన్నాయి.
గుర్తుండాలి. రథోత్సవం, చక్రాన్పల్లి రథోత్సవం గుర్తుండాలి వాళ్ళకి. గోవింద చెప్తలేరు, ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అక్కడ, గట్టిగా వినిపిస్తలేదు అసలు. గోవింద ఓకే గోవింద గోకుల నందన గోవింద చెప్పాలి. గోవింద హరి గోవింద 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 మంచిగా ఒకసారి గట్టిగా. ఓకే, వెరీ గుడ్. కుంకుమ అమ్మా, మీ దగ్గర కుంకుమ ఉంటే ఇవ్వండి కొంచెం అయ్యగారికి. దొరికింది దొరికింది. ఒక్కసారి గోవింద, మళ్ళీ ఇంకొకసారి గోవింద. చక్రాన్పల్లి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ఎవళ్ళు గోళ్ళొద్దు, అక్కడనే తిప్పండి, ఇక్కడ జాగలేదు, మళ్ళీ కష్టమైతే. గట్టిగానే గట్టిగా. లక్ష్మీనరసింహస్వామి గోవింద. లక్ష్మీనరసింహస్వామి గోవింద. స్వామి రావాలా? స్వామి గోవింద. లక్ష్మీనరసింహస్వామి గోవింద.
లక్ష్మీనరసింహస్వామి గోవింద, లక్ష్మీనరసింహస్వామి గోవింద. రెడ్డి గారు పట్టుకొచ్చారు జాగ్రత్తగా, ఎక్కడి నుంచో వెతికి వీళ్ళు నాందేడ్లో 2007 నుంచి జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూల మహాసంస్థాన ఆధీశులైనటువంటి శ్రీ శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు నాందేడ్ గ్రామంలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి మఠములో వ్యవస్థాపకులుగా ఉంటూ ఆయన అంతకుముందు ఢిల్లీలో, తిరుపతిలో, బెంగళూరులో ఒక 20 సంవత్సరాల పాటు శ్రమించి, ఆయనకు తగ్గ శ్రమ, ప్రతి ఒక్కరు శ్రమ పడతారు, ఆయనకు తగ్గ శ్రమ ఆయన శ్రమించి ఋగ్వేద క్రమాంతాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఒక పాఠశాల పెట్టుకొని ఒక 4 విద్యార్థులు వచ్చారు. ఇప్పటి వరకు అంటే మీ బోర్డు గృహస్థులు ఇచ్చేటువంటి తను మన ధన సహాయాల ద్వారా వాటిని వాళ్ళకు వెచ్చించి తనది అన్న స్వలాభం చూసుకోకుండా 20 మంది విద్యార్థులు ఇప్పటి వరకు తయారయ్యారు. మొన్ననే ఒక బ్యాచ్ పూర్తయింది. ఈ మధ్య విద్యార్థులు తీసుకోలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల. ఒక 2 సంవత్సరాల క్రితం నిజామాబాద్కి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు ఆన్లైన్లో క్లాసెస్ చెప్తారు. అంటే ఎవరైతే వేదం చదువుకోవాలని అవకాశం ఇష్టపడుతున్నారో వాళ్ళకి, బ్రాహ్మణులందరికీ కూడా ఆన్లైన్లో క్లాసెస్. ఎలా అంటే రోజులో ఒక 6 గంటల పాటు ఆన్లైన్లోనే ఉంటుంది. ఉదయం 6 నుంచి 8 వాడు ఉన్నారు. నా పోటోడు ఏమనుకుంటాడు, ఇక్కడ పక్క జరుగు, అతని గ్యాప్ లేదు, అతనికి తెలుసు, అతనికి తెలిసిన వాళ్ళే తెలుసు. ఆ ఉద్దేశంతో ఒక పరిచయం చేయిస్తున్నాడు. అందువల్ల ఆయన పౌరోహిత విభాగానికి వెళ్ళారు, ఎక్కడ కూడా ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఇక రెడ్డి గారి అదృష్టమో చాజన్ర చంద్రమా స్థిరత దీర్ఘమాయు. వాళ్ళకి కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది, అందుకు నేను చెప్తాను, తర్వాత ఏం చెప్పాలి. ఓం ఏవైనమేవైవైనం ఏనం దేవతా దేవతైనమేనం దేవతా భూత్యా ఇంధే ఇంధే వసీయాన్ వసీయానింధ ఇంధే వసీయాన్ వసీయానాన్ భవతి భవతి వసీయాన్ వసీయాన్ భవతి భవతి సంవత్సరస్య సంవత్సరస్య భవతి భవతి సంవత్సరస్య సంవత్సరస్య పరస్తాత్ పరస్తాత్ సంవత్సరస్య సంవత్సరస్య పరస్తాత్ సంవత్సరస్యేతి సంవత్సరస్య పరస్తాదగ్నయేగ్నయే పరస్తాత్ పరస్తాదగ్నయే అగ్నయే వ్రతపతయే వ్రతపతయేగ్నయేగ్నయే వ్రతపతయే వ్రతపతయే పురోడాశం పురోడాశం వ్రతపతయే వ్రతపతయే పురోడాశం వ్రతపతయ ఇది వ్రతపతయే పురోడాశమష్టాకపాలమష్టాకపాలం పురోడాశం పురోడాశమష్టాకపాలం అష్టాకపాలం నిర్నిరష్టాకపాలమష్టాకపాలన్నిః అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్వపేన్ నిర్నిర్వపేద్ వపేత్ సంవత్సరకం సంవత్సరం వపేద్వపేత్ సంవత్సరం సంవత్సరమేవైవ సంవత్సరకం సంవత్సరమేవ సంవత్సరమితి సంవత్సరం ఏవైనమేవైవైనం ఏనం వృత్రం వృత్రమేనమేనం వృత్రం వృత్రం జఘ్నివాగుంసం జఘ్నివాగుంసం వృత్రం వృత్రం జఘ్నివాగుంసం జఘ్నివాగుంసమగ్నిరగ్నిర్జఘ్నివాగుంసం జఘ్నివాగుంసమగ్నిః అగ్నిర్వ్రతపతిర్వ్రతపతిరగ్నిరగ్నిర్వ్రతపతిః వ్రతపతిర్వ్రతం వ్రతం వ్రతపతిర్వ్రతపతిర్వ్రతం వ్రతపతిరితి వ్రతపతిః వ్రతమా వ్రతం వ్రతమా ఆలంభయతి లంభయత్యాలంభయతి లంభయతి తతస్తతో లంభయతి లంభయతి తతః తతోత్యధి తతస్తతోధి అధికామం కామమధ్యధికామం కామై యజేత యజేత కామం కామై యజేత యజేతేతి యజేత. ఓం
वर्चस्यमायुष्यमारोग्यमावीधात् शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्यस्तु इष्टदेवता सम्पूर्णानुग्रह सिद्ध्यस्तु। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। లక్ష్మీనరసింహాయ నమః। ఇక్కడ జక్రాన్పల్లి గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా పూజించుకుంటూ వస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా లక్ష్మీనరసింహస్వామి గారిని. అయితే 2021వ సంవత్సరం నందు శ్రీమాన్ జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూల మహాసంస్థాధీశులైనటువంటి శ్రీ శ్రీ 1008 శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి చేతుల మీదుగా ప్రతిష్ఠించడం జరిగింది. కావున ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు చేయాలి అన్న సంకల్పం చేత మొట్టమొదటి సంవత్సరము కార్తీక మాసమునందు బ్రహ్మోత్సవాలు చేయాలని సంకల్పం చేసి ఈ సంవత్సరము ప్రారంభం చేయడం జరిగింది. అయితే ఇక్కడ నవరాత్రోత్సవ ప్రకారంగా జరుగుతోంది. నిన్న, ఈరోజు, రేపు 3 రోజుల కార్యక్రమం ఇది. నిన్న ఉదయాన సంకల్పము, గణపతి పూజ, పుణ్యాహవాచనము, అంకురార్పణము, ధ్వజారోహణము, స్థాపిత దేవతా ఆరాధన, తద్దేవతా హోమము, బలి, ఉదయం పూట జరిగిన కార్యక్రమములు. సాయంత్రం కూడా విశేషముగా కళ్యాణం చేయడం జరిగింది. సాయంత్రం మళ్ళీ ప్రదోషకాల పూజ, హవనము, బలి చేయడం జరిగింది. ఈరోజు విశేషముగా ప్రాతకాల పూజ, తద్దేవతా హవనాలు అన్నీ కూడా జరిపిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఉన్న ఒక 4000 మంది భక్తుల వరకు వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగింది. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి రథోత్సవం చేయడం జరిగింది. పల్లకీ సేవ, రథోత్సవము 2 చేశాము. సాయంత్రం పూట ప్రదోషకాల పూజ జరుగుతుంది ఈరోజు. రేపు ఉదయాన్నే మళ్ళీ ప్రాతకాల పూజ చేస్తాము. ఆ తర్వాత అవభృత స్నానము అని చేయడం జరుగుతుంది. ఈ రకముగా 3 రోజుల కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. హరయే నమః. శ్రీకృష్ణార్పణమస్తు.